ఈ రోజు సాటర్డే కదా, నేను టెంపుల్కి వెళ్ళడం అలవాటే. కానీ కూరగాయలు పొద్దున్నే తీసుకొని వచ్చాను, కవర్ లోపలికి తీసుకొస్తాను. నైటీ మీద గుడికి వెళ్ళానని అనుకుంటారని డౌట్ క్లారిఫై చేస్తున్నాను. మరి ఆషాఢం ఫస్ట్ శనివారం, వీకెండ్ లో వచ్చేసి లాస్ట్ వీక్. అందరూ ఎలా వీకెండ్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఏ వంటలు చేస్తున్నారు, నేనేం చెయ్యాలి అనుకుంటున్నాను అంటే ఇంకా డిసైడ్ అవ్వలేదు. మరి చేసేటప్పుడు లంచ్ వీడియో మీకు అప్లోడ్ చేస్తానుగా, మరి మీరు చూడండి. ఈ రోజు కూరగాయలకి వెళ్ళాను కదా, కూరగాయల కోసం కాకుండా ఏదైనా ఒక మంచి విషయం తెలుసుకుందాం. మరి అది ఏంటి అని అంటే, ఎప్పుడు ఏ రోజు ఎక్కడ ఉంటామో అనేది ఎవరికి తెలియదు. ఏ మెతుకు మీద ఎవరికి రాసి ఉంటుందో అది కూడా మనకు తెలియదు. కానీ ఈ విషయం ఎందుకు చెప్పాలి అని అనిపించింది అని అంటే, మనం ఈరోజు ఇంట్లో వండుకుంటాం, కానీ ఇంట్లో తినే అదృష్టం కూడా ఉండాలి. అందుకనే ఎప్పుడు ఈ రోజు లేచాము అని అంటే అది మనకి దేవుడు ఇచ్చిన అదృష్టమే అనుకోవాలి. మరి మీరేమంటారు? సరే, ఈరోజు కూరగాయలు తీసుకొచ్చా కదా, కూరగాయలు అన్నీ డివైడ్ చేసేసాను. ఇది వచ్చేసి 1/2 kg ఉంది. అడవి కాకరకాయలు వస్తున్నాయి, 100 రూపీస్ 1/2 kg. ఇప్పుడు ఇది వచ్చేసి వంకాయలు 60 రూపీస్, 1/2 kg కాదు, కేజీ 60 రూపీస్. నేను 30 రూపీస్కి 1/2 kg తీసుకొని వచ్చాను. కిలో టమాటా వచ్చేసి 30 రూపీస్ కూడా ఉంది. ఇది వచ్చేసి 40 రూపీస్, ఎందుకంటే ఒక్క మచ్చ కూడా లేదు, అందుకని ఇది 40 రూపీస్ పెట్టి తీసుకున్నాను. ఒక్క ములక్కాడ వచ్చేసి ఇగోండి సన్నగానే ఉంది, కానీ 10 రూపీస్ ఒక్క ములక్కాడ. ఇంకా లాస్ట్ లో ఫైనల్ గా వచ్చేసాము. నిన్న మామిడి పండ్లు తీసుకొని వచ్చాను, అందరూ కూడా చూసి తినండి, ఎందుకంటే ఆ క్లిప్పింగ్స్ కూడా మీకు యాడ్ చేస్తాను. మొత్తం అన్ని కూడా పురుగులు వస్తున్నాయి. 200 రూపాయలకి కేజీ తీసుకొని వచ్చాము. మరి మీరు కూడా చూసి జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో అవి ఎక్స్చేంజ్ చేసుకొని ఈ 2 మామిడి పండ్లు అయితే తీసుకొని వచ్చాను. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. నన్ను కొంచెం సపోర్ట్ చేస్తే నాకు కూడా మోటివేషన్ గా ఉంటుందిగా. మరి థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి.